స్వామివారి మొదటి గడప దర్శన టికెట్లు ఎప్పుడు ప్రతి నెల 18 తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతాయండి. ఆ టైంలో మనం స్వామివారిది టీటీడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని, అందులో మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓటీపీ ఎంటర్ చేస్తాం కదా! ఆ రకంగా ఎంటర్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్ ద్వారానే రిజిస్టర్ అవ్వచ్చండి. రిజిస్టర్ అయిన తర్వాత మనం 18థ్ ఉదయం 10 గంటలకు గనక ఓపెన్ చేస్తే అప్పటి నుంచి ఇలాగ మనకి శ్రీవారి ఆర్జిత సేవ డిప్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆహ్, ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ ఓపెన్ అవుతదండి. దానికి ముందు ఓపెన్ అవ్వంగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి. అవి ఇంకా మామూలు ఐ హావ్ రీడ్ ఆల్ అని అగ్రీ కొట్టేసి కంటిన్యూ చేసేయండి. తర్వాత ఇలా సేవకి ఏమేమి వివరాలు ఇవ్వాలనేది ఉంటుంది. ఇందులో ఈమెయిల్ ఐడీ, మన ఊరు పేరేంటి, రాష్ట్రం, దేశం, పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, జెండర్, ఏజు ఉంటది. జస్ట్ మీరు ఆధార్ కార్డ్ నెంబర్స్ పక్కన పెట్టుకున్నవన్నీ ఎంటర్ చేసేసుకొని ఓకే. కంటిన్యూ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు. ఒక్కసారికి ఇద్దరిని బుక్ చేసుకోవచ్చు. ఒక ఫోన్‌లోంచి. ఇద్దరికి మనం లక్కీ డిప్ ఎయొచ్చు. ఓకే. నెక్స్ట్ దీన్ని ఓకే చేసిన తర్వాత డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా వస్తదనమాట. ఏ సేవకి మనం ఎంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది, ఏ రకం సేవలున్నాయి అనేది మనకి ఇలా చూపిస్తారు. మీరు చూడండి ఒకసారి. చూసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని కింద లాస్ట్‌లో చూసుకుంటే సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని వచ్చింది కదండీ! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అసలు అక్టోబర్ నెలకి ఎన్ని టికెట్స్ ఉన్నాయి అని చూపిస్తున్నారు. ఈ టీఎంఎల్ అంటే తోమాల, ఏఆర్‌సీ అంటే అర్చన, నెక్స్ట్ ఎస్పీటీ అంటే సుప్రభాత సేవ, ఇంకా అష్టదళ పాద పద్మారాధన, ఈ 4 సేవలు ఉన్నాయి. అయితే మనం తోమాల సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే తోమాల సెలెక్ట్ చేయొచ్చు. అర్చన కావాలంటే అర్చన సెలెక్ట్ చేయొచ్చు. అష్టదళ పాద పద్మారాధన సెలెక్ట్ చేయొచ్చు. కానీ ఇవి అన్ని రోజుల్లో ఉండవు. అన్ని రోజుల్లో ఉండేది కేవలం సుప్రభాత సేవ మాత్రమే. సుప్రభాత సేవకి గనక మీరు వెళ్ళినట్టయితే సుప్రభాత సేవ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు సెలెక్ట్ ఆల్ కొట్టేస్తాను. ఎందుకంటే ఏమో లక్కీగా మనకి కూడా స్వామి మొదటి గడప దర్శనం నుంచి స్వామిని దగ్గర నుంచి చూడొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే చాలా సార్లు ట్రై చేశానండి. కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళకి వచ్చిందండి. ఒకళ్ళకేంటి ముగ్గురికొచ్చింది. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తుంటే చాలా ఆనందపడ్డాను. నేనైతే సెలెక్ట్ ఆల్ చేసేసి కంటిన్యూ చేశానండి. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తారు. మీరు ఏ డేట్లు సెలెక్ట్ చేసుకున్నారన్నది చూపిస్తారు. ఒక్కొక్కసారి మనకి నెలసరివి ఉంటే ఆ డేట్లు మానేసి మిగిలిన డేట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కన్ఫర్మ్ చేసి సబ్మిట్ కొడితే వెంటనే మన డిప్ సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయిపోతది. ఆ తర్వాత మనకి ఇంకా డ్రా తీయడానికి ఎంత టైం ఉందనేది కూడా చూపించేస్తారు వెంటనే. లక్కీగా మనకి డ్రా తగిలితే మనకి ఫోన్‌కి మెసేజ్ వస్తది. ఆ మెసేజ్ చూసుకొని మనం వెంటనే డబ్బులు కట్టేయొచ్చు. కట్టిన తర్వాత సేవకి వెళ్ళొచ్చు.